హిందూ ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నవి. మనోధర్మంలో మనో అనేటువంటి వారు మాట్లాడుతూ ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అనగా నేనే దేవుణ్ణి అని పలుకుతా ఉన్నాడు. వేదాలు బోధిస్తూ ఉన్నవి మానవుడు దేవుడని. బైబిల్ చెబుతుంది మీరు దైవములని మీరు ఎరుగరా అని. యేసుక్రీస్తు ప్రభువారు మీ ధర్మశాస్త్రం రాయించబడి ఉండలేదని అడుగుతా ఉన్నాడు. దానికి మన సమాధానం ఏమి? మానవుడు దేవుడు అవుతాడమ్మా? అయితే బైబిల్ ఎందుకు బోధిస్తుంది? అలాగైతే హిందూ ధర్మశాస్త్రం ఎందుకు బోధిస్తూ ఉన్నవి? సకల శాస్త్రాలు ఎందుకు బోధిస్తున్నవి? అనేక మంది గురువులు ఉన్నవారు మానవుడు దేవుడు అని చెబుతా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజము? హిందూ ధర్మశాస్త్రాలు చెబితే ఇదిగో క్రైస్తవులు ఉన్నవారు అది మాకు కాదని చెప్పవచ్చు. ఇదిగో బైబిల్ చెబితే హిందూ ధర్మశాస్త్రాన్ని వినేవారు అదిగో అది మాకు కాదని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ శాస్త్రాలన్నీ అలాగే బోధిస్తూ ఉన్నవి. దీన్ని మనం ఎలా తీసుకోవాలి?